The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. నగరంలోని మామిడిపాలెంలో గల ఈవీఎం గోదామును కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాముల షట్టర్లకు వేసిన సీలతో పాటు లోపల పరిస్థితిని పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల పరిస్థితి ప్రత్యక్షంగా చూసి మరిన్ని వివరాలకై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 1600 నాన్ ఫోల్డ్ ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచినట్లు ఎన్నికల అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈవీఎంల పరిస్థితి, కనిపిస్తున్న భద్రత, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Election officer every month and once in 3 months in the presence of political parties EVM godowns అనేది ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపించాలి. సో దాని ప్రకారం ఈరోజు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ. మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు. సో వారు ప్రెసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్, సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎంస్, దాదాపుగా ఒక 1600 అన్పోల్డ్ ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి. దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్, సో ఎలా ఉంది, సీల్ సిస్టమ్, సెక్యూరిటీ, దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది. ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామ సమీపంలో గల సింతేడి మిర్చి ఫ్యాక్టరీ నుండి వస్తున్న కాలుష్యం వల్ల సమీప గ్రామాల ప్రజలు తుమ్ములు, దగ్గులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజల ఆందోళన మేరకు ఫ్యాక్టరీ మూసివేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమానుల నుండి సమీప గ్రామాల ప్రజల నుండి వారి అభిప్రాయాలు సేకరించి ఫ్యాక్టరీ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునేందుకు ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కురిసిపాడు మండల కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి వచ్చిన అధికారులు ఫ్యాక్టరీ నుండి కాలుష్యం రావడం లేదని ఫ్యాక్టరీని కొనసాగించాలని వారు కోరారు. మిర్చి ఫ్యాక్టరీ సమీప గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ మిర్చి ఫ్యాక్టరీ నుండి వస్తున్న కాలుష్యం వల్ల గ్రామాల్లో ఉండలేకపోతున్నామని, ఉదయం నుండి సాయంత్రం వరకు తుమ్ములు, దగ్గులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ ఫ్యాక్టరీ నుండి కాలుష్యం లేకుండా చూడాలని లేదా ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ యాజమాన్యం నుండి సమీప గ్రామాల ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించామని, త్వరలో తాము ఒక కమిటీ వేసి గ్రామాల్లో కాలుష్యం వస్తున్నదా లేదా అనేది పరిశీలిస్తామని, అదేవిధంగా ఫ్యాక్టరీ వల్ల సమీపంలోని చెరువుల్లో ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న కాలుష్యం వల్ల నీళ్లు కూడా నల్లగా మారిపోయాయని, భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయని గ్రామ ప్రజలు చెబుతున్నారని, దీనిపై కూడా ఎంక్వైరీ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకున్నదని ఆయన తెలిపారు. మీరు అరవడం వల్ల యూజ్ లేదు. మీరు సరిగా వింటారా, వినరా, వినాలి. గౌరవం లేకపోతే ఎవరి 24/7 ఇంకేం వాడచ్చు, రైసెస్ కాకుండా ఇంకేం వాడచ్చు.
చిప్స్ వాడతారు. మామూలుగా అన్ని బాయిలర్స్లో అయితే ఇక్కడ మనం ఇప్పటి వరకు వాడుతున్న స్పెంట్ రైసెస్ మాత్రమే సార్. సో ఎలక్ట్రిసిటీ బాయిలర్ కాదు సార్, మనది ఫ్లూయిడ్ యాసిడ్ బ్లడ్, దానికి కంపల్సరీ అది టన్నేజ్ ప్రకారం చూస్తే పవర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. మాది ఇప్పుడు 12 టన్ బాయిలర్ సార్. 12 టన్ బాయిలర్కి ఎలక్ట్రిసిటీ వైస్ వెళ్ళామంటే మనకి పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది, పవర్ కన్సంప్షన్ అబ్నార్మల్గా పెరుగుతుంది సార్. ఆల్రెడీ వీఆర్ ఇన్ ఏ గుడ్ పవర్ కన్సంప్షన్ రేషియో. మన దగ్గర సోలార్ ఉంది, అన్నీ ఉన్నా కానీ ఇప్పుడు మనకి ఎకనామికలీ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ బాయిలర్ సార్ సార్ ఇప్పుడు అంత హై కెపాసిటీ డిజైన్ కూడా లేదనుకుంటుంది. Material tube erosion is there. So in chili spent, because these boilers are specially designed by Thermax. Thermax is the biggest company manufacturing the boiler in India. So they specially design this one, and all the spice extraction companies are using the same pulsating grade, because for the complete combustion pulsating grade boilers, steel boilers. Because see, we are having around 100 tons. Out of 100 tons, around 80 tons will be the spent material maximum coming in. So if this is not recommended for human, because there is no other content in this, only calorific value and some fibrous material only is there. That is why it is being used. Okay, I am not recommending to test, but if you are tasting also, no pungency will be there in the some material. రోడ్డు మీద దండాలు చెప్పారు, హైవేలో అవగాహన డాక్టర్ ట్రాఫిక్. తర్వాత వర్కర్స్ వచ్చారు, యాక్చువల్గా దండాలు చేసాం, మేమే పిలిచాం వర్కర్లు కొంతమంది. మీదేం మా ప్రాబ్లం లేదమ్మా, మా ప్రాబ్లం ఏంటంటే మేమే మాట్లాడుకుంటాం సార్ వాళ్ళతోటి, మేము ఒట్టిస్తాము ఫ్రంట్ వాడకుండా అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం. మళ్ళీ కెపాసిటీ పెంచాం, ఇప్పుడు కూడా పంచాయతీ పర్మిషన్ లేదు వాళ్ళకి. 100 టన్ కెపాసిటీ పెంచాం, తర్వాత ఇప్పుడు 1 టన్ కెపాసిటీ 180 టన్ వాడుతున్నారు. ఇదంతా స్ప్రెడ్ మీద వాడతారు, అసలు హస్కు కొనరు. నేను కొనరానే ఇప్పుడు మనం వెళ్దాం ఫ్యాక్టరీ కావాలంటే వాళ్ళు ఇదివరకు చూపించడం టచ్ చేసి పెద్ద హస్కు కొన్నాం 365 మీకు 5 months అని చెప్పారు సార్. లాస్ట్ 1 month కదా సార్, నేను ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు సార్ ప్రాబ్లం లేదు సార్, 99% లేదనే చెప్తాను. ఇప్పుడు 100% అని మనం చెప్పాం, 100% అని ఎవరు మాట్లాడతారు, భయపెడతారా? మీరు కూర్చోండి, అతను ఏదో తప్పు మాట్లాడాడు అనుకోండి, మీరు చెప్పాలి తర్వాత ఇది తప్పు అని చెప్తే అయిపోతుంది. ఇప్పుడు అతను చెప్పగానే అదే రాసుకుని చేయరు కదా. ఇక మీరే ఇట్లే గొడవ చేస్తే బలం చేస్తా అంటే చేయండి, మరి మేము వెళ్ళిపోతాం, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా వెళ్ళిపోతాము, చేసుకోండి. మీకు రెస్పెక్ట్ ఉండాలి కదా. అటు కంపెనీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు 3 చెప్తున్నది కూడా మేము తీసుకున్నాము. మెయిన్వైల్ ఏం చేస్తామంటే ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు జోనల్ ఆఫీస్ నుంచి అన్నారు. మరొకసారి దీన్ని మీరు వెరిఫై చేయండి, చేసి సరైన రిపోర్టు మళ్ళీ నాకు ఇవ్వండి. అంటే ప్రజలు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వెళ్ళండి. సో దట్ ఆ స్మెల్ కంటెంట్ ఏంటి, వాడడం వల్ల ఎంత వస్తుంది అనేది సరిగా మెజర్మెంట్ చేయండి. సైంటిఫిక్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని అవును అనడానికి కాదు అనడానికి 2 లేవు. ఒకటి కంపెనీ వాళ్ళు అసలు రావట్లేదు అంటే అది నిజం కాకపోవచ్చు, లేదా గ్రామస్తులు ఫుల్గా వస్తుంది అంటే అది కూడా మనము చెప్పాలంటే మనకంటూ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు. సో దాన్ని మళ్ళీ కమిటీగా అందరినీ ఫామ్ చేసి పంపిస్తాము. మీన్వైల్ మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి. సో మేము ఇది ప్రభుత్వం దృష్టికి పెరిగిన నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, కూరగాయల ధరలను తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ధర్నా చేపట్టారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీతో రైతు బజారుల ద్వారా కూరగాయలు అందించాలన్నారు. బ్లాక్ మార్కెట్ ను నివారించాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ ను తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను తగ్గించాలి, కూరగాయల ధరలను మౌలు కూరగాయల ధరల బరాలను మౌలు కూరగాయల ధరల బరాలను కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితి లేదు. ఈ ధరల్ని ప్రభుత్వం అదుపు చేయడంలో విఫలమైనది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అయినా ఈ ప్రభుత్వం ఈ కూరగాయల ధరల గురించి పట్టించుకోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి, వాటిని కూడా గురించి పట్టించుకోవడంలో. ఈ ధరలు పెరగడానికి ప్రధానంగా బ్లాక్ మార్కెట్కు ఒక కారణం. రెండోది ఎండాకాలము అయ్యి కొంత కూరగాయలు రాకపోవడం కూడా రెండో కారణంగా ఉంది. అయితే ప్రభుత్వం ఈ కూరగాయలని సబ్సిడీ రేట్లకి రైతు బజార్ల ద్వారా అందించాలని, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ని నివారించాలని, రెండోది ప్రజలందరికీ కూడా కూరగాయల ధర తక్కువ ధరకు లభించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,
అదేవిధంగా ఇటువంటి మార్కెట్ల దగ్గర అధికారులు దాడులు చేసి అదేవిధంగా తనిఖీలు చేసి ధరలు అందుబాటులోకి వచ్చే విధంగా చూడమని ప్రభుత్వం. ఈరోజు మహిళలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. దీని ప్రభావం మహిళల మీదే ఎక్కువ ప్రభావం పడుతూ ఉంది. వంటింట్లో ఎక్కువ వంట చేసేది మహిళలే కాబట్టి ఆ ప్రభావం రోజు మనం అరకిలో కొనేది ఇప్పుడు పావు కిలో కూడా కొంటలేదు కూరగాయలు. ఇది విపరీతమైన ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ధరలు పెరిగిన కారణంగా ఆకుకూర కూడా 10 రూపాయలు అమ్ముతా ఉన్నారు, 15 రూపాయలు కూడా అమ్మారు మొన్నటిదాకా. ఇవన్నీ తగ్గించాలని నిత్యావసర వస్తువులు మహిళల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి ధరలు తగ్గించాలి. అట్లానే నిత్యావసర వస్తువులు ఇంట్లో మనం రోజు సరుకులు అవి కూడా బాగా విపరీతంగా పెరిగినాయి. అట్లానే జిఎస్టీ కూడా దాని మీద వేస్తూ ఉన్నారు అన్ని వస్తువుల మీద. ఇవన్నీ తగ్గించాలని అట్లానే బ్లాక్ మార్కెట్ అరికట్టాలని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని చేయాలని డిమాండ్ చేస్తాం. శ్రీ పంచముఖ ఆంజనేయ ఉచిత అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ భవనం నందు ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ జి పద్మజాతి ప్రారంభించారు. ఈ కార్యక్రమం నందు డాక్టర్ పి హరిబాబు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రావు మరియు డాక్టర్ శకుంతల తదితరులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాన ట్రస్ట్ అధ్యక్షులు గూడ రామ్మోహన్ రావు, కార్యదర్శి టీవీఎస్ శర్మ, వివి చలపతిరావు, ఎస్ వెంకటేశ్వర్లు తదితర సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు చాలా రికవర్ అవుతున్నారు. అట్లనే జీరో రోగాలు, తలకు సంబంధించిన వ్యాధులు, బీపీ, షుగర్, ఇదే వీటన్నిటి కూడా చాలా సంతోషించగల విషయం. వాళ్ళు మా డిపార్ట్మెంట్లో 60 సంవత్సరాలు పనిచేసి రిటైర్ తర్వాత కూడా వాళ్ళ సర్వీసెస్ని ప్రజలందరి కోసం ఉపయోగపడటం కోసం ఇలాగా ఈ దేవస్థానం వారి తరఫున వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని కొనసాగిస్తూ అందరికీ కూడా వైద్య సహకారం అందించడానికి చాలా సంతోషించగల విషయం. అలాగే ఈరోజు ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళు వచ్చి నన్ను చెప్పినప్పుడు చాలా నాకు సంతోషం కలిగింది. ఎందుకంటే ప్రతిరోజు జరిగే వైద్య శిబిరాల దగ్గర ప్రత్యేక వైద్య శిబిరాల్లో కొంచెం ఎక్కువ డాక్టర్స్ అందుబాటులో రావడం, ఎక్కువ మందులు అందుబాటులో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చక్కగా ఇంకా అందించినా కూడా మనం కొంచెం చేతుల్లో వెళ్తేనే మనకి తీపి ఫలితాలు వస్తాయని నా అభిప్రాయం. కొంచెం తీసుకునేటప్పుడు ఈ మందు జరుగుతున్నా కూడా ఆ తర్వాత వీటివల్ల వచ్చేటువంటి సత్ఫలితాలు అది ఎవరి వాళ్ళకి ఎవరి అనుభవంలో వస్తే తెలుస్తుంది. పెద్దవాళ్ళు దీన్ని వాడి అంటారు. ఈ రాబోయే తరుణాలు సంవత్సరం నుంచి కూడా మేము ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు ఫైనాన్షియల్గా కూడా అంటే ఇబ్బందిగా ఉన్నా కూడా ఏదో రకాల మనసులు డెవలప్ చేసుకొని ఏదో విధంగా మ్యాక్సిమం ఒక 1 year నుంచి కూడా మేము నడుపుతున్నాం. అలాగే 10 గంటల దగ్గర నుంచి 12 గంటల దాకా ఈ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం అమృతాల శ్రేష్టం. ఆయుర్వేదం అనేది అమృతాల శ్రేష్టం. ఎందుకు చెప్తున్నానంటే మన శరీరానికి ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఆయుర్వేద ఔషధం ద్వారా మన సంపూర్ణ ఆరోగ్యవంతంగా రావడానికి ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద విధానం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందులో మనకి క్రానిక్ డిసీజెస్ ఇన్ని ఎక్కువ కూడా మనం ఛాలెంజింగ్ డిసీజెస్లో వస్తాయి. అవన్నీ కూడా మేము మ్యాక్సిమం వాటి రికవరీ చేసే పంపిస్తున్నాం. ఆ రికవరీ పంపిస్తున్నాం. ఏదో మనం బయటకు రాసిస్తున్నాం. అట్లా ప్రజలకి ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అట్లనే మాకు పక్క చూడండి, ఫోటో చూడండి.
ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ రామనాథాచార్యులు వారు గర్భాలయంలో గల అమ్మవారికి ముందుగా కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం రాజ్యలక్ష్మీదేవిని పల్లకిపై కొలువు తీర్చి జరిపించిన పల్లకి సేవ ఆద్యంతం నయన మనోహరంగా సాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి రజనీ కుమారి, అర్చకులు రాంబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. त्रयीमयं त्रिभुवनमादरं प्रमां गुणाधिगां गुरुतरभाग्यभाजिनो भवन्ति भुवि बुधभाविदाश्रयः श्रीशङ्करभगवत्पादे
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.